నమస్తే అండి. గురుకుల అంశం గురించి మనతో మాట్లాడడానికి ఎస్ఎస్సి విద్యార్థి ప్రెసిడెంట్ గారు ఉన్నారు. ఏదైతే ఎస్ఎస్సి ప్రెసిడెంట్ గారు ఉన్నారో వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుకుల గురించి చెప్పండి సార్, ఎట్లా చూస్తారు ఇవాళ గురుకులాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఏ విధంగా ఖండిస్తారు? గత ప్రభుత్వంలో నేను చూసినంత వరకు గత ప్రభుత్వంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉండే. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నప్పుడు స్టార్టింగ్ ఆయన వచ్చినప్పుడు ఈ వ్యవస్థ అవస్థలు పాలంటే స్కూల్ మంచిగా లేకపోవడం, బిల్డింగ్ మంచిగా లేకపోవడం, విద్యార్థులకు సరైన వసతులు లేకపోవడం అన్నీ జరిగినాయి. ప్రవీణ్ కుమార్ గారు ఇందులో చదువుకున్న విద్యార్థి కాబట్టి అన్నీ తెలుసుకొని, కష్టాల నుంచి వచ్చిన విద్యార్థి కాబట్టి అన్నీ తెలుసుకొని ఇక్కడ గురుకులాలను చాలా బ్రహ్మాండంగా అంటే ప్రపంచం గుర్తించదగ గురుకులంగా తయారు చేసిండు. అంటే స్పోర్ట్స్ స్కూల్ కావచ్చు, ఏంది మన మ్యూజిక్ సంబంధించిన స్కూల్ కావచ్చు, ఆర్మీ స్కూల్ కావచ్చు, డిఫరెంట్ స్కూల్స్ ప్రపంచ దేశంలో అంటే ఈరోజు ప్రపంచం గురించి స్పోర్ట్స్ విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా గురుకులం అంటే టాప్లో ఉంది. ఈరోజు తెలంగాణను గుర్తించడానికి ప్రపంచ దేశాల గురుకులం గురించి మాట్లాడుకున్న ప్రపంచ పెద్ద సైంటిస్టులు కావచ్చు, చాలా గొప్ప వాళ్ళకి వచ్చి గురుకులంలో ఏం జరుగుతుందో, అసలు ఇక్కడ ఇంత మంచి స్టూడెంట్స్ ఎట్లా వస్తారు అనేది తెలుసుకోనికి వచ్చిన సందర్భాలు ఇక్కడ ఉన్నాయి. అలాంటి సెక్రటరీ ఉన్నప్పుడు దాని తర్వాత ప్రవీణ్ కుమార్ గారు వివిధ కారణాల వల్ల సారు సెక్రటరీ పదవి నుంచి తొలగిపోవడం వల్ల దాని తర్వాత గురుకులాలు ఏ విధంగా అయినా మీరు చూస్తున్నాం ఈరోజు. అంటే గురుకులాల్లో మనం అడవిలో ఏ విధంగా పాములు కానీ పురుగులు కానీ ఇవన్నీ తిరుగుతాయో అదే విధంగా గురుకులాల్లో పాములు తిరుగుతున్నాయి. ఈరోజు గురుకులాల్లో పాములు తిరుగుతున్నది అంటే ఎస్సీ గురుకులం కాదు, బీసీ గురుకులం కాదు, ట్రైబల్ కాదు, మైనార్టీ కాదు, ప్రతి ఒక్క గురుకులం అదే విధంగా ఉంది. అంటే ఈ అలుగు వర్షన్ అనేది క్యాండిడేట్ కాదు విషయం, ఎందుకంటే ఆమె ఒక ఆఫీసర్. అలుగు వర్షన్ అనే ఆఫీసర్, ప్రభుత్వం తప్పిది. ఎందుకంటే సీఎం రేంజ్ ఉంటుంది దీనికి. ఇంతవరకు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, దీనికి ఒక సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ లేడు. ఏ మినిస్టర్ లేకుండా ఏది రోడ్డు మీద పెట్టిన వ్యవస్థ లేక అయిపోయింది దీని పరిస్థితి. దీన్ని వెంటనే తక్షణమే రేవంత్ రెడ్డి గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని దీనికి ఒక మంచి సెక్రటరీని ఇచ్చి, మళ్ళీ మినిస్టర్ని పెట్టి, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇచ్చి ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి మళ్ళీ ప్రపంచం గుర్తించే స్థాయికి గురుకులం తీసుకునే స్థాయికి మీరు పనిచేయాలని, దీని మీద చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మీరు ఇదే తీరుగా మీరు ప్రయత్నం చేస్తే మీరు ఇంతకుముందున్న ప్రభుత్వం ఏ విధంగా అయితే పోయిందో అదేవిధంగా మీ ప్రభుత్వం ఇట్లా బుద్ధి చెప్పే పరిస్థితి. ఎందుకంటే ఓయూలో విద్యార్థులు కావచ్చు, తెలంగాణ కోసం ఎంతోమంది యావత్ తెలంగాణలో యువత మొత్తం కొట్లాడిరు. వాళ్ళకి ఇట్లా ఇప్పుడున్న ప్రభుత్వం మీరే ఇంతకుముందు ఇక్కడే రేవంత్ రెడ్డి గారు, నేను, మన కోదండం సారు ఎన్నో మీటింగ్ ఇక్కడ పాల్గొన్నాం. అంటే గ్రూప్ 1 విషయంలో కావచ్చు, గ్రూప్ 2 విషయంలో, అలాంటి విషయంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణ విద్యలకు అన్యాయం జరుగుతుంది, మా ప్రభుత్వం వస్తే మేము ఓయూలో విద్యార్థులకు కావచ్చు, యావత్ తెలంగాణ విద్యార్థులకు కావచ్చు మంచి భవిష్యత్తు ఇస్తాం, మంచి అంటే ఎంప్లాయ్మెంట్ కావచ్చు, లేకుంటే ప్రభుత్వంలో ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు అంటే ఇలాంటి నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చెప్పిండు. మరి ఓయూలో ఉన్న ఎంతమంది తెలంగాణ కోసం ఎంతోమంది కేసులు పెట్టుకోరు, అలాంటి వాళ్ళను మీరు ఏ విధంగా చూస్తారు అనేది మేము చూస్తూనే ఉన్నాం. అది ఇక ఫ్యూచర్ చూస్తాం. మరి ఎలాంటి ఓయూలో ఉన్న విద్యార్థులు కావచ్చు, కేయూ కావచ్చు, తెలంగాణలో మస్తు యూనివర్సిటీలు ఉన్నాయి, మస్తు మంది కొట్లాడరు, వాళ్ళకి ఎలాంటి పొజిషన్లు ఇస్తాం మేము చూస్తాం. అలాంటి విద్యార్థులకు మీరు సరైన అవకాశాలు ఇవ్వకుంటే మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఈ విధంగా చెప్పేదని చెప్తున్నారు. మీరు విద్యాశాఖ మంత్రి లేరని అంటా ఉన్నారు, అందుకే అవకతవకలు అంటారు. విద్యాశాఖ మంత్రి నేనే అని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిండు. అదేవిధంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా విద్యాశాఖ మంత్రి నేనే అన్ని సమస్యలు నేను చేసి తీరుతా అని చెప్పి అంటా ఉన్నాడు కదా. మంచి క్వశ్చన్ అడిగారు. రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి అయినప్పుడు, రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడే ఈ విధంగా జరిగితే ఇక మరి ప్రభుత్వం అని ఎవరు చెప్పుకోవాలి? అంటే నీ చేతగంతరమా ఇది? అంటే నీ ప్రభుత్వం చేతగంతరమా? రాహుల్ గాంధీ గారేమో దేశం మొత్తంలో మా ప్రభుత్వం అది చేస్తుంది, మంచి చేస్తుంది అంటే నీతి బోధనలు చేస్తుండు. మరి ఏంది మన ఎవరు రాహుల్ గాంధీ గారికి ఇలా చెప్తున్నాం ఈ సభాముఖంగా. రాహుల్ గాంధీ గారు తెలంగాణ వైపు ఒకసారి చూడండి. అంటే మీ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది, అంటే మీరు చెప్పిన వ్యక్తి ఇక్కడ సీఎం ఉన్నాడు. మరి ఇక్కడ కులం నడుస్తుంది, వర్గం నడుస్తుంది, మొత్తం అణచివేతలు నడుస్తున్నాయి. ఇంతకుముందు అయితే ఏ ప్రభుత్వం అయితే నువ్వు అణచివేత, కులము లేకుంటే దొరతత్వం అన్నీ అన్నావు, అదే రీతిలో అంతకన్నా ఎక్కువ నువ్వు ఇక్కడ చేస్తున్నావు. అదే విద్యార్థులను, అదే నిరుద్యోగులను నువ్వు ఏ విధంగా కొడుతున్నావు అనేది, పోలీసులతో ఏ విధంగా దాడులు చేస్తున్నావు అనేది రాష్ట్రం మొత్తం చూస్తూనే ఉంది, దేశం మొత్తం చూస్తూనే ఉంది. మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీడియా ఇట్లా అంటే మీడియా వాళ్ళకి ఇట్లా తెలంగాణ ఉద్యమం కావచ్చు, గ్రూప్ 1 విషయంలో ప్రతి విషయంలో దీనికి మీడియానే మెయిన్ కారణం. ఎందుకంటే మీడియా లేకుంటే ఏ ఒక ఉద్యమం ముందు బయటికి రాదు. అదే మీడియా చెప్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా మీడియా ఇట్లా సపోర్ట్ చేయాలని తెలియజేస్తున్నాం. రైట్ బ్రదర్, మీ పేరు ఎక్కడి నుంచి? నా పేరు కడపక సురేష్, బహుజన్ సమాజ్ పార్టీ హైదరాబాద్ సంబంధించి లీడర్ నేను. అంటే ఎట్లా చూస్తారు ఇవాళ గురుకులలో చూస్తూ ఉన్నాం, పిల్లలు బయటకు వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు, అదేవిధంగా స్టాఫ్ను కూడా తీసేయడం చూస్తూ ఉన్నాం. పిల్లల పరిస్థితి చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే
అలుగుల వర్షిని తమిళనాడు క్యాడర్. ఇక్కడ తెలంగాణ పరిస్థితులు కానీ, తెలంగాణ కల్చర్ కానీ, తెలంగాణ జాగ్రఫీ కానీ ఆమెకు ఏ పార్ట్ మీద అనుభవం లేదని మాకు అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ పిల్లలు చాలా నిజాయితీగా నిష్పాక్షపాతంగా ఉంటారు కాబట్టి పిల్లలే రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తారు. దీన్ని అలుగుల వర్షిని గారు పట్టించుకొని, నూతన సెక్రటరీ పట్టించుకొని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళగలని మేము కూడా ఫైట్ చేస్తున్నాము. ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ సొసైటీ మీద ఆమెకు అనుభవం లేదు, ఆమెను తప్పించి తక్షణమే తొలగించి అనుభవం ఉన్న ఒక వ్యక్తిని సీనియర్ సెక్రటరీగా డిపార్ట్మెంట్కి పంపించాలని కోరుతున్నాం. ఎట్లా చూస్తారు అంటే ఒకవైపు సరైన ఆహారం కూడా అందించట్లేరు, సరైన ఫెసిలిటీస్ కూడా లేవు అందులో అని చెప్తా ఉన్నారు. ఇందులో ముఖ్యంగా విద్యాశాఖ సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. చెప్పాలంటే ఈ సొసైటీకి అసలు నిధులు కేటాయించడం లేదు. నిధులు టీచర్స్ ప్రిన్సిపల్సే బహిరంగంగా చెప్తున్నారు మేము నిధులు కేటాయించడం లేదని. కాబట్టి వాళ్ళ పిల్లలకు పెట్టడానికి కూడా పురుగుల బువ్వ అవి పెడుతున్నారని స్పష్టంగా వాళ్ళే చెప్తున్నారు టీచర్సే. దీన్ని అరికట్టాలనే ప్రధాన డిమాండ్తో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారు ఉన్నారంటే ఇంకా విద్యాశాఖ మంత్రి పటిష్టం చేయాలి. మరి ఇలా జరుగుతుందని ఎట్లా చూస్తారు? ఒక కమిషన్ వేశారు, దానికి నాగేశ్వరరావు ప్రొఫెసర్ని చైర్మన్గా నియమించారు. అది ఏం పాటు ముందుకు పోతుంది అనేది కూడా ఆలోచనకరంగా ఉంది. ఇప్పుడు తెలుసుకోవాల్సి తెలంగాణ సమాజం చూస్తుంది. 6,000 టీచర్లు కూడా అందులో నుంచి తొలగించడం జరిగింది. ఎట్లా చూస్తారు? చాలా దురదృష్టకరం. 6,000 కుటుంబాలను నడి రోడ్డు మీద పడేశారు రేవంత్ రెడ్డి గారిని. అలుగుల వర్షిని ఖండిస్తున్నాను ఈ విషయాన్ని తీవ్రంగా. నేను తర్వాత కార్యాచరణ ఏంటి, ఎలా ఉండబోతుంది? పెద్ద ఎత్తున రాస్తా రోకలు, ఆమరణ నిరాదీక్ష, అన్ని విధాలుగా అన్ని ఉద్యమాలు చేపట్టి రేపు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పిల్లలకు నాణ్యమైన విద్య, నాణ్యమైన భోజనం, నాణ్యమైన హాస్టల్స్ కల్పించే విధంగా మేము ఉద్యమం ఉంటుంది, మా పార్టీ కార్యాచరణ ఉంటుందని చెప్తున్నాను. నా పేరు చిరంజీవి చాట్ల. నేను హైకోర్టులో అడ్వకేట్గా చేస్తూ ఉన్నాను. నేను సీనియర్ స్వేరోను. ఇక్కడ ఇంతకుముందు నేను ఇక్కడ గురుకులాలో చదివినటువంటి విద్యార్థిని. ఈరోజు ఇక్కడికి రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాలు, ఎస్సీ గురుకులాలు కావచ్చు, బీసీ కావచ్చు, ట్రైబల్ కావచ్చు, ఉన్నటువంటి గురుకులాలలో ఇప్పుడు ఏర్పడ్డటువంటి అనేకమైనటువంటి సమస్యలపై మాట్లాడడం కోసం ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా ఎస్సీ గురుకులాలలో జరుగుతున్నటువంటి ఏదైతే విద్యార్థులకు అన్యాయం జరుగుతూ ఉన్నదో, ఏదైతే గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నటువంటి వాళ్ళను వితౌట్ నోటీస్ ఇచ్చి 24 అవర్స్లో వాళ్ళను విధుల నుండి తీసేసి అందరినీ రోడ్డు మీద పడేసినటువంటి విషయం కావచ్చు. గురుకులాల్లో బ్రహ్మకుమారిస్ అనేటటువంటి ఒక సంస్థను తీసుకొచ్చి వాళ్లకు మోటివేషన్ చెప్తామని చెప్పేసి వాళ్ళు వ్యక్తిగతంగా దొంగతనంగా దాంతో ఒప్పందం చేసుకున్నారు. దాని బదులుగా ఎంతోమంది సైకాలజిస్టులుగా చేసినటువంటి పిహెచ్డి స్కాలర్స్ బయట ఉన్నారు. వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలని చెప్పేసి మీటింగ్ యొక్క డిమాండ్ ఉన్నది. అదేవిధంగా పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యను అందించలేకపోతూ ఉన్నారు. అదేవిధంగా ఫుడ్ విషయంలో కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి విధంగా కాకుండా అన్ని తగ్గించి, మరీ ముఖ్యంగా బాలికలకైతే వారి యొక్క హెల్త్ పరంగా సంబంధించినటువంటి ఏవైతే గత ప్రభుత్వంలో పెట్టినటువంటి మెనునంతా తీసేసి పౌష్టికాహారం లేకుండా చేసినటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వంలో ఏర్పడ్డాయి. వాటన్నిటిని కొనసాగించాలని, అదేవిధంగా ఏదైతే సిఓఈ స్కూళ్ళని గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టినాయి, ఉన్నటువంటి కొన్ని స్కూళ్ళల్లో స్పెషలైజ్డ్గా ఎంచుకొని వాటిలో సిఓఈ అని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కూల్స్ అని కొన్ని మనం చూజ్ చేసుకొని పెట్టారు. వాటిని కూడా ప్రత్యేకంగా లేకుండా తీసేసారు. అవి ఉండడం వల్ల అక్కడ నీట్ కోచింగు, ఐఐటి కోచింగు, జేఈ కోచింగ్ నుండి కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా నడిచినటువంటి వాటిని కూడా నేడు తొలగిస్తున్నటువంటి పరిస్థితి. దానికి నిరసనగా ఈ సమావేశం పెట్టడం జరిగింది. అదేవిధంగా సైనిక్ స్కూల్స్ కానీ, ఇంకా స్పోర్ట్స్ స్కూల్స్ కానీ, వీటన్నిటినీ తీసేసినటువంటి ఈ ప్రభుత్వం కానీ ఈ కార్యదర్శిని తీసేయాలని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యార్థులకు పక్కా ప్రభుత్వ భవనాలు నిర్మించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎట్లా చూస్తారు ఇలా గురుకుల పాఠశాలలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూస్తూ ఉన్నాం. పిల్లలు బయటకు వచ్చి కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు. గురుకులాల మొత్తంగా నిర్వీర్యం చేస్తూ ఉంది ప్రభుత్వం. ఏం చెప్తారు? ఇక్కడ ప్రభుత్వం యొక్క ఉద్దేశం స్పష్టంగా కనబడుతున్నది ఏంటంటే, ఈ అన్ని మసిపూసి మారడికాయం చేసి భయభ్రాంతులకు గురి చేసి ఉన్నటువంటి గురుకులాలను మూతపడేయాలి, మొత్తం ప్రైవేటైజేషన్ చేయాలనేటటువంటి లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. అందులో భాగంగానే ఎలుకలు గరుస్తున్నటువంటి సంఘటనలు జరిగినాయి. పిల్లలు మాకు ఆహారం మంచిగా పెడతలేరంటే వాళ్ళ కళ్ళలో కారం కొట్టినటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. సూర్యాపేట లాంటి గురుకుల పాఠశాలలో విద్యార్థుల శవాలు చూస్తూ ఉన్నాం. కానీ అయినా కూడా ప్రభుత్వం స్పందించకపోవడం కారణం ఏంటంటే, ఈ గురుకులాలను క్రమంగా
తగ్గించుకుంటూ వచ్చి వీటన్నిటిని లేకుండా చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం పూనుకున్నది. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి గారు కూడా ఇంతకుముందు మాట్లాడినటువంటి విషయం కూడా మీరు ఒకసారి చూడండి. గురుకులాల వల్ల పేరెంట్స్ దూరం అవుతారని ఏదో ముచ్చట చెప్పేసి మొత్తానికి దాన్ని బంద్ చేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వేలాది లక్షలాది కుటుంబాలు ఆర్థికంగా లేక బయట చదివించేటటువంటి స్తోమత లేక గురుకులాలలో పిల్లలను వేయాలనుకుంటున్నారు. కానీ వీళ్ళందరి పొట్టగొట్టడం కోసం ప్రభుత్వం కార్పొరేటైజేషన్ చేయడం కోసం గురుకులాలను బంద్ చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.